అధికారంలో లేకపోయినా సరే కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తన చుట్టే తిప్పుకుంటున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు. గత కొన్ని రోజుల నుండి మల్లారెడ్డి గారు పార్టీ మారుతున్నట్లు, బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం కూర్చే విధంగా మల్లారెడ్డి గారి వ్యవహార శైలి కూడా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీంతో ఆయన తన ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. చేరికపై రాష్ట్ర స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆయన కర్ణాటక బాట పట్టారు. గురువారం మల్లారెడ్డి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. తనతో పాటు తన కొడుకును పార్టీలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. శుక్రవారం ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరారని తెలుస్తుంది. సోనియా గాంధీని సైతం కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాకను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మల్లారెడ్డి డీకే శివకుమార్ ని కలవడానికి కారణాలేంటి అని అడగగా, డీకే శివకుమార్ నాకు మంచి మిత్రుడు, బిజినెస్ పనుల మీద నేను ఆయనను కలవడం జరిగింది అని బదులిచ్చారు మల్లారెడ్డి గారు. ఇటీవల ఆయన పార్టీ మార్పుపై స్పందిస్తూ ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మల్లారెడ్డి ఆస్తులతో పాటుగా ఆయన అల్లుడైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీలపై ఇటీవలనే కూల్చివేత పనులు చేపట్టారు. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అంటూ ప్రకటిస్తూనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఇంతకాలం మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన కొడుకు అయిన బద్దారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను బట్టి ఆయన తన కొడుకును ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆసక్తి చూపించకపోవడంతో పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు అనే వార్తలు మరింత బలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోను అని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. గురువారం పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.